హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం నువ్వులతో స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ స్వీట్ మనకు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్వీట్ మన హెల్త్కి కూడా చాలా మంచిది, ముఖ్యంగా ఆడవాళ్లకు ఇంకా మంచిది. ఎందుకంటే ఈ నువ్వుల్లో మనకి కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్లో 1 కప్పు నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులను మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. నువ్వులు వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. నువ్వులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని బరకగా మిక్సీ వేసుకోవాలి. మిక్సీ జార్లో నువ్వులు వేసుకున్నాక ఒకేసారి తిప్పకుండా పల్సిస్తూ తిప్పితే మనకి ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న నువ్వుల పొడి వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. నువ్వుల పొడి వేగిన తర్వాత అందులో 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. మిల్క్ పౌడర్ నువ్వులు కలిసేలా బాగా కలుపుకోవాలి. నువ్వులు మిల్క్ పౌడర్ అంతా కూడా ఇలా కలిసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు పంచదార, 1 కప్పు వాటర్ పోసుకొని కలుపుకోవాలి. పంచదారను కరిగేంత వరకు కలుపుకోవాలి. పంచదార ఇలా కరిగిన తర్వాత తీగ పాకం వచ్చేంత వరకు మరగనివ్వాలి. మనకు తీగ పాకం ఈ విధంగా రావాలి. పంచదార పాకం ఈ విధంగా వచ్చిన తర్వాత నువ్వులు మిల్క్ పౌడర్లో వేసుకొని కలుపుకోవాలి. పాకాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పంచదార పాకం మొత్తం వేసిన తర్వాత ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ స్వీట్ను సిమ్ ఫ్లేమ్లో దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. మనకి స్వీట్ ఈ కన్సిస్టెన్సీలో ప్యాన్కి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా తిప్పితే స్వీట్ అనేది హార్డ్గా వస్తుంది. ఇప్పుడు నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి. తరువాత స్పూన్తో అంతా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారనివ్వాలి. మనకు స్వీట్ గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారనివ్వాలి. స్వీట్ చల్లారిన తర్వాత మనం చాకుతో ఇలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చాలా సాఫ్ట్గా టేస్టీగా నువ్వులతో స్వీట్ రెడీ అయిపోయింది. ఈ స్వీట్ను ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో మనం స్టోర్ చేసుకుంటే 15 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే నువ్వులతో స్వీట్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.